మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న రాత్రి కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అస్వస్థతకు లోనైన 40 మంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు. కాగా ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి 7:30 విద్యార్థులను అస్వస్థతకు గురయ్యారని ఫోన్ చేసి తెలుపగా హాస్టల్ వార్డెన్ రాత్రి 10 గంటలకు హాస్టల్ వద్దకు వెళ్లడం గమనార్హం. అన్నంలో పురుగులు వచ్చాయని తెలిపినా పడేయకుండా అలాగే తినాలని హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు చెప్పినట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ అయిన విషయం బయటకు వస్తే పరువు పోతుందని హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు ఆర్ఎంపీ డాక్టర్తో చికిత్స చేయించాడు. 108కి కాల్ చేయమని విద్యార్థులను ఎంత వేడుకున్నా హాస్టల్ సిబ్బంది వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అక్కడే చూస్తూ కూర్చున్నారు. హాస్టల్ వార్డెన్ వచ్చే వరకు 3 గంటల పాటు నరకం అనుభవించామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమి పడుతున్నా చలిపెడుతున్నా ఏం కాదు భయపడదు అమ్మా ఏం కాదు ఆఫీసర్లు అందరూ పిల్లలు చచ్చిపోయేటట్టున్నారు. ఆమె సప్లైకి వెళ్ళిపోయింది. ఇదేం పద్ధతి అండి? మీరు నాకు అర్థం కాదు. ఏం బయలుదేరి మీరు 10 నిమిషాలు వచ్చి చూడండి. అసలు ఫుడ్ ఎట్లా పెడతారండి? అది పురుగులు కనబడుతున్నాయి దాంట్లో ఫోటోలో. మీరు ఇమ్మీడియట్లీ వచ్చి ఆ పిల్లల్ని ఏదో చూడండి. పాపం మొత్తం సిక్ అయిపోయారు పిల్లలు. రండి మరి, భయపడండి రండి. వాళ్ళు భయపడతాం. చిన్న పిల్లలు ఉన్నారు పాపం, అందరూ 5వ తరగతి 4వ తరగతి పిల్లలు.